విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% కేటాయించాలని, కేంద్ర బడ్జెట్లో 5 నుండి 6% నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ప్రాథమిక విద్యకు ఇచ్చే అరకొర నిధులు సరిపోవడం లేదని, విద్యా పటిష్టతకు సమృద్ధిగా నిధులు కేటాయించాలని అన్నారు. యూటీఎఫ్ మహాసభలలో భాగంగా ఆదివారం మహాసభల ప్రాంగణం లక్ష్మీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ మహాసభలలో వక్తలు ప్రభుత్వ విద్యారంగం పటిష్టం కావాలని ఆకాంక్షించారని, ప్రభుత్వ విద్యా పటిష్టతపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పారు. విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% కేటాయించాలని, కేంద్ర బడ్జెట్లో 5-6% నిధులు కేటాయించాలన్నారు. ప్రాథమిక విద్యకు ఇచ్చే అరకొర నిధులు సరిపోవడం లేదని, విద్యా పటిష్టతకు సమృద్ధిగా నిధులు కేటాయించాలన్నారు. మధ్యాహ్న భోజనంలోనూ క్వాలిటీ పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచాలని తీర్మానం చేశారు. బడికి సమాజాన్ని అనుసంధానం చేయాలని చర్చిస్తున్నామని చెప్పారు. అందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యా పటిష్టం జరగాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలలో ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతంపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయన్నారు. పాఠశాలల్లో ప్రభుత్వ పర్యవేక్షణ పెరగాలని, అన్ని రకాల పాఠశాలల్లో ఉన్న ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అన్ని రకాల విద్యా సంస్థలలో తాత్కాలిక బోధకులు ఉన్నారని, వీరి స్థానంలో రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠ్యాంశాలను మరింత క్రియాశీలకంగా రూపొందించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ విద్యా హక్కు చట్టంను పూర్తి స్థాయిలో అమలు చేసేలా నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నో డిటెన్షన్ పాలసీ రద్దు సరికాదన్నారు. డ్రాప్ అవుట్స్ తగ్గించుకునేందుకే నో డిటెన్షన్ విధానం తీసుకొచ్చారని, గతంలో నో డిటెన్షన్ రద్దు అంశం తెరపైకి వస్తే కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నో డిటెన్షన్ రద్దును వ్యతిరేకించాలన్నారు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 8 లక్షలకు, సేవింగ్స్ మినహాయింపును 5 లక్షలకు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వస్తు సేవలపై జీఎస్టీ పెంచుతూ పోతుంది కానీ ఉద్యోగుల ఆదాయపు పన్ను మినహాయింపు మాత్రం పెంచడం లేదని, పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల డిఏలు, పెండింగ్ బిల్స్ చెల్లించాలన్నారు. సిపిఎస్ విధానం రద్దు చేయాలని, దీనిపై కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, ఏడాది అయినా దీనిపై చర్యలు లేవని, తక్షణమే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలన్నారు. విద్యారంగ సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై పోరాటాలు రూపొందిస్తామని, మహాసభల స్ఫూర్తితో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలుగుబెల్లి నర్సిరెడ్డిని మరోసారి గెలిపించుకునేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. విద్యా అంశం రాష్ట్ర జాబితాలో ఉండాలన్నదే తమ డిమాండ్ అని తెలిపారు. నిన్న మీరు ప్రదర్శన గమనించారు. మధ్యాహ్నం పూట 4 వక్తలతో కూడిన ఉపన్యాసాలు, విద్యాసదస్సు ఎలా జరిగిందో కూడా గమనించి ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగంలోనే విద్య ఉండాలి. దాంతోపాటు భారతదేశంలో కూడా నేడున్న నూతన విద్యా విధానం రద్దు చేసుకోవాలి. లేకపోతే దాన్ని అమలు చేసినట్లయితే ఇప్పటికే ప్రైవేట్ రంగంలోనే అత్యధిక విద్య ఉంది, ఇంకా పూర్తిగా ప్రైవేటీకరణ జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ దేశ ప్రజలకు ఎటువంటి సమానత్వం లభించే అవకాశం లేదు. ఉపాధిలో లోపాలుంటాయి, ఆర్థికంగా లోపాలుంటాయి, సమాజంలో ఉండే సామాజిక అంతరాలు కూడా కొనసాగే అవకాశం ఉందని నిన్న మాట్లాడిన వక్తలందరూ కూడా మాట్లాడిన విషయం మీరు గమనించి ఉంటారు. నిన్న ఉదయం వచ్చిన ప్రారంభ సభకు వచ్చిన శాసన మండలి చైర్మన్ గౌరవ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా ప్రభుత్వ విద్యారంగంలోనే విద్య ఉండాలి, మేమందరం కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాం, ఈ స్థాయికి వచ్చినామని చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి ఈ మహాసభల్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన నల్లగొండ జిల్లా కమిటీని, ఆహ్వాన సంఘాన్ని పేరు పేరున నా వైపు నుంచి కూడా అభినందిస్తున్నాను. నేను దాంట్లో భాగస్వామి అయినప్పటికీ చాలా పెద్ద ఎత్తున ప్రదర్శన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతినిధుల సభ కూడా చాలా నిండుదనంతో అందరూ చాలా ఉత్సాహంతో పాల్గొంటున్న స్థితి ఉంది. కాబట్టి రాబోయే కాలంలో అంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ప్రభుత్వం తప్పనిసరిగా మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నారో టీఎస్యూటీఎఫ్ వైపు నుంచి ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలి. పాఠశాలల్ని తరగతికి 15 మంది ఉండే రకంగా రీఆర్గనైజ్ చేయాలి. ఆ పద్ధతిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరించి సరి అయిన పద్ధతిలో నిర్వహించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ బడికి పంపే అవకాశం ఉంటుంది. అందుకొరకు సరి అయిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. రెండవది, విద్యారంగంలో బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఏది జరగదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో కనీసం 15% విద్య కేటాయించాలని, అదేవిధంగా కేంద్రం కూడా గతంలోనైనా 3 నుంచి 3.6% వరకు గత ప్రభుత్వాలు కేటాయించేది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో, మోదీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో 2.5% తగ్గించుకున్నారు.
వారు వెంటనే వచ్చే బడ్జెట్లో కనీసం 5-6% అయినా కేటాయించి విద్యకు సరైన నిధులు ఇవ్వాలని చెప్పి, ఉన్నత విద్యారంగంలో మళ్ళీ యూజీసీని పునరుద్ధరణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగంలో సమగ్ర శిక్షకి పేరున ఇచ్చే అరకొర నిధులు కాకుండా మొదటి దశలో అన్ని ప్రైమరీ స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే తన బడ్జెట్లో కేటాయించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి కూడా సంబంధించి అనేక చర్చలు వచ్చినాయి. గుడ్డు ధర 7 అయింది, ప్రభుత్వం 5 ఇస్తుంది. వంట ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వం 1000 ఇస్తుంది, ఏదో రాష్ట్ర ప్రభుత్వం 2000 కలుపుతుంది. కాబట్టి మధ్యాహ్న భోజన విషయంలో కూడా ఈ రేట్లు పెంచి నాణ్యమైన భోజనం పెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు ఉన్నాయి కాబట్టి గురుకులాల మొత్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి నిర్వహిస్తుంది. రాష్ట్రాలకు ఉన్న వనరులు పరిమితం కాబట్టి గురుకులాల నిర్వహణకు కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక 25% నిధులను కేటాయించాలని చెప్పి ఈ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. టీఎస్యూటీఎఫ్ సంఘం యొక్క మహాసభలు రాష్ట్ర స్థాయిలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాం. ఈ సభలు ఇప్పటికే 5 మహాసభలు వేరువేరుగా జరిగి 6వ మహాసభను నల్గొండ జిల్లా కేంద్రంలో అత్యంత విజయవంతంగా మా కార్యకర్తలు జరుపుతున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మహాసభలలో 2 రకాలైనటువంటి చర్చలు జరుగుతాయి. ఒకటి విద్యారంగ సమస్యలు, విద్యారంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు. ఈరోజు పర్యవేక్షణ వ్యవస్థను మెరుగుపరచాలి, పూర్తిగా ఆ పర్యవేక్షణ వ్యవస్థను నియమించాలని డిఈఓలు కానీ డిప్యూటీఈఓలు కానీ ఎంఈఓలు కానీ పూర్తి స్థాయిలో పోస్టులు శాంక్షన్ చేయాలి. అట్లాగే ఆ పోస్టులో ఉన్న పోస్టులు మొత్తము భర్తీ చేసి పర్యవేక్షణ వ్యవస్థను సరిచేయాలి. అట్లాగే పాఠశాలల్లో వస్తువులు మౌలిక సదుపాయాలు లేవు, వాటి మీద కూడా చర్చ జరిపి మౌలిక సదుపాయాల విషయంలో కూడా ప్రభుత్వానికి మేము ప్రాతినిధ్యం చేస్తాం. ఇది కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సొసైటీలు కానీ జిల్లా పరిషత్తు గవర్నమెంట్ స్కూల్స్ కేజీబీవి మోడల్ స్కూల్స్ అన్ని స్కూళ్ళల్లో దాదాపు 40 నుండి 50% వరకు తాత్కాలిక ఉపాధ్యాయులు నియమించబడ్డారు. అందుకోసం ఆ తాత్కాలిక ఉపాధ్యాయులు బోధనా వ్యవస్థలో ఉండకూడదు. కాబట్టి ఈ టీచర్లు అందరినీ కూడా రెగ్యులర్ టీచర్లుగా నియమించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. విద్యా వ్యవస్థకు అది నష్టదాయకమైందనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. దీంతోపాటు ఈరోజు పిల్లలలో మార్పులు వచ్చినాయి కరోనా తర్వాత. ఆ పిల్లల గురించి ఈ సభలలో చర్చలు జరిపి ఆ పిల్లలు చేస్తున్నటువంటి వికృత చేష్టలు కొన్ని అక్కడక్కడ దేశంలో జరుగుతున్నాయి. వాటి మీద కూడా సరైనటువంటి సూచన ప్రభుత్వానికి చేస్తూ దానికి అనుగుణంగా ఆ పిల్లల మార్పుకు అనుగుణంగా విద్య ఉండాలని, కోకరిక్యులర్ యాక్టివిటీస్ పాఠ్యాంశాలతో సహా పాఠ్యాంశాలు ఉండాలని, ఆ పిల్లల్ని ఎప్పుడూ బిజీలో ఉంచాలని మంచి విషయాలు చెప్తూ ఆ ప్రభుత్వానికి మేము మా సభలలో ఇవన్నింటిపై చర్చలు జరిపి ప్రభుత్వానికి మేము నివేదికను అందజేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు దేశంలో విద్యారంగానికి సంబంధించి విద్యా హక్కు చట్టం 2009ని స్వాతంత్రం వచ్చాక 50 ఏళ్ల తర్వాత తీసుకొచ్చిన దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరిపేటువంటి బడ్జెట్ని కేటాయించలేదు ప్రభుత్వం. పైగా దాన్ని తూట్లు పొడిచేలాగా, దాన్ని వీకెండ్ చేసేలాగా దానికి మార్పులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలో ఈరోజు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. మరి వాళ్ళ డిటెన్షన్ విధానం ఉంటే పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారని చెప్పి 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా విద్యని హక్కుగా మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళ డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసి నో డిటెన్షన్ పాలసీని తీసుకొచ్చారు. మరి ఈరోజు దానివల్ల కొంత మెరుగైంది, డ్రాప్ అవుట్స్ రేట్ తగ్గింది. ఈరోజు మళ్ళీ డిటెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం ద్వారా పేద ప్రజలు విద్యకు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి టీఎస్యూటీఎఫ్గా నో డిటెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2018లోనే ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రం నో డిటెన్షన్ విధానానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా
ఆ నో డిటెన్షన్ విధానాన్ని కొనసాగించడం వాళ్ళ విధానంగా నిర్ణయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం నూతన జాతీయ విద్యా విధానం. జాతీయ విద్యా విధానం అమలు జరిగితే ఇవాళ విద్య మరింత వ్యాపారంగా మారిపోయే అవకాశం ఉంది. రాజ్యాంగం నిర్దేశించినటువంటి లౌకిక సమానత్వ విలువలు కూడా నశించే అవకాశం ఉంది. కాబట్టి జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించేటువంటి అందరికీ సర్వజన ఆమోదమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించి చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్ని వస్తువుల మీద జిఎస్టీ వేస్తూ ఉంది. మరి మాకు వచ్చినటువంటి జీతంలో నుంచి ఈరోజు జిఎస్టీతో సహా జిఎస్టీగా ఉప్పు పప్పు మిరపకాయ దగ్గర నుంచి ప్రతి దాని మీద జిఎస్టీ కడతా ఉన్నాం. మరి మాకు మిగిలేది సేవింగ్స్ ఉండేటువంటి దాని మీద కాకుండా మొత్తం జీతంని ఆదాయంగా పరిగణించి ఈరోజు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా స్లాబ్ రేట్స్ 11 ఏళ్ల క్రితం ఏ స్లాబ్స్ ఉన్నాయో ఇవాళ కూడా అవే ఉన్నాయి. ఇది సరైంది కాదు. ఆ స్లాబ్ రేట్లను సవరించాలని చెప్పేసి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 8 లక్షలకు పెంచాలని, సేవింగ్స్ లిమిట్ని 5 లక్షలకు పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.